ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 82వ వచనము. నన్ను ఎప్పుడు ఆదరించేదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమనగా, మనము దేవుని సన్నిధిలో ఆయన యొద్ద నుండి పొందుకున్నటువంటి వాగ్దానాల పట్ల ఎంతవరకు మనము కనిపెట్టుకొని ఉండగలుగుతున్నాము. వాగ్దానం ప్రతి ఒక్కరం పొందుకుంటాము. దేవుడు ఒక మాట ఇస్తాడు మనకి, నేను ఖచ్చితంగా నీవున్నటువంటి శ్రమ నుండి నేను నిన్ను తప్పిస్తాను అని ప్రతి ఒక్కరికి ప్రార్థించిన వెంటనే ఒక వాగ్దానం ఇస్తారు. కానీ ఆ వాగ్దానము మన జీవితాల్లో నెరవేరే వరకు కనిపెట్టుకొని ఎదురు చూడాలి. దావీదు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దావీదు యొక్క కన్నులు ఆయన జీవితంలో ఉన్నటువంటి వాగ్దానాలు నెరవేరే వరకు వాటి కొరకు కనిపెట్టుకున్నాడు. ఎంత కనిపెట్టాడు అనంటే, ఆయన కన్నులు క్షీణించే విధముగా పగలు రాత్రి భేదం లేకుండా దేవుని సన్నిధిలో ఆయన పాదములు పట్టుకొని, ప్రభువా నాకు ఈ వాగ్దానం నెరవేర్చని పట్టుదలతో ప్రార్థించి అడుగుతూనే ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం పొందుకున్న వాగ్దానము నిశ్చయంగా నెరవేర్చబడి ఫలము చూడాలి అని అంటే, ఆ వాగ్దానం కొరకు మనము కూడా ఎదురు చూచే వారముగా ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ మీ వాగ్దానాలు మరొకసారి జ్ఞాపకం చేసుకొని, దావీదు వలె మనము కూడా ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు ఆయన సన్నిధిలో కనిపెట్టి, వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరే వరకు కూడా పట్టుదలగా ప్రార్థించే వారముగా ఉందుము గాక. ఆమేన్.